నమస్కారం, వెల్కమ్ టు మన న్యూస్. ఈనాటి హెడ్లైన్స్. తిరుపతిలో అర్ధరాత్రి హోటల్ పై దాడి, అద్దె చెల్లించకుండా వెళ్లిపోవడానికి ప్రయత్నం, ప్రశ్నించగా ఆగ్రహంతో దౌర్జన్యం. తిరుపతి నగర నడిబొడ్డులో ఉన్న ఎలైట్ ఫార్చ్యూన్ ఇన్ హోటల్లో అర్ధరాత్రి సమయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హోటల్లో బస చేసిన కొందరు స్థానికులు అద్దె చెల్లించకుండా వెళ్లిపోవడానికి ప్రయత్నించగా హోటల్ యజమానులు మరియు సిబ్బంది వారిని ప్రశ్నించడంతో వివాదం చెలరేగింది. సమాచారం మేరకు హోటల్ నుండి వెళ్లిపోయిన వారు సమీపంలోని బార్కు వెళ్లి మద్యం సేవించి తిరిగి వచ్చి హోటల్ పై దాడికి దిగినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా హోటల్ సిబ్బందిపై దౌర్జన్యానికి పాల్పడడంతో పాటు హోటల్లోని అద్దాలు, ఫర్నిచర్ తదితర సామగ్రిని ధ్వంసం చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో హోటల్ ఆసక్తి భారీ నష్టం జరిగినట్లు తెలుస్తోంది. హోటల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో మొత్తం ఘటన స్పష్టంగా రికార్డ్ అయినట్లు హోటల్ యాజమాన్యం తెలిపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. హోటల్లో జరిగిన ఈ దాడి ఘటన తిరుపతి నగరంలో కలకలం రేపింది. యోగి కూడా వచ్చాడా? కాదులే, రిసెప్షన్ లోపలికి వచ్చి కీస్ ఎత్తుకోమంటారు. వాడు తెలుసులే.